జై శ్రీమన్నారాయణ. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాకడానికి నీళ్ళడిగారు. ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముణ్ణి, కానీ నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకొక అవకాశం ఇస్తాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు. నీకు ఒక 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. ఇందులో నీకు ఏం కావాలో రాసుకో, అదే జరిగి తీరుతుంది. కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేశాడు. మొదటి పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతుంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. అది చదివి ఆ వ్యక్తి, అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం రాబోతుంది. అది చదివి అతడు ఫెయిల్ అయిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు అని రాశాడు. తర్వాత పేజీలో తన స్నేహితురాలికి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికి ఒకటి చేస్తుంది. అది చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీని చదువుతూ ఏదో ఒకటి రాస్తూ చివరిగా ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావాల్సింది రాయాలని అనుకోగా, ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతి నుండి డైరీని తీసుకొని, నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తయింది, ఇప్పుడు నీవు రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ ఇతరులను చింతన చేయడంలోనూ నీ సమయమంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకొని చావుదాకా తెచ్చుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చితమయ్యింది అని డైరీ తీసుకున్నాడు యముడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపపడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తన ఊరు చాలించాడు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా కానీ, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగు వారు, బాటసారుల రూపంలో కానీ మనకు పంపిస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది. ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మన చేతికి ఇచ్చి, మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. కానీ మనం పరచింతన చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.